ఇక ఏపీలో క్యాబినెట్ మీటింగ్ అయిందన్న సంగతి మనందరికీ ఎరికే కదా. చాలా మంది మంత్రులు అధికారులు బాగానే ఆధారపడ్డారు. అయితే అందులో డిప్యూటీ సీఎం పవనాల్ సారు డుమ్మా కొట్టిండన్న వార్త ఏదైతే ఉన్నదో అందరూ చెవులలో కోరుకునేటట్టు చేస్తున్నది. అగ్గో డిప్యూటీ సీఎం ఏంది, పవనాల్ సార్ ఏంది, గట్ల డుమ్మా కొట్టుడేంది, అసలు ఇది కలనా నిజమా? పవనాల్ సార్ రాకుండా ఉండడు కదా అని కొంతమంది అంటే ఇలా రాలేదయ్యా అని ఇంకొంతమంది అంటున్నారు. ఇట్లా వచ్చిందా రాలేదా అనే డైలామాలో చాలా మంది ఉన్నారట ఏపీ పబ్లిక్. మరి ఎందుకోసానికో ఏం అసలు పవనాల్ సారు క్యాబినెట్ మీటింగ్లో ఆధారపడ్డా లేడా చూద్దాం పాండ్రి. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు క్యాబినెట్ సమావేశానికి హాజరుపడ్డాడు. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఎక్కువసేపు ఆ క్యాబినెట్ మీటింగ్లో ఉండలేకపోయిండు. మరి ఎందుకయ్యా అంతగానమనంటే పవనాల్ సార్కు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం సహకారం చేస్తలేదు. క్యాబినెట్ భేటీకి హాజరుపడకపోతే తప్పిదమవుతుందన్న ఉద్దేశంలోనే కలిసిపోదామన్న ఉద్దేశంలోనే కలిసిండు తప్ప ఉండాలన్న ఓపిక కూడా పవన్ కళ్యాణ్ సార్లో ఏమాత్రం లేదు. ఆరోగ్యం సహకారం చేయకపోవడంతోని మీటింగ్ మధ్యలోనే పోయిండట. అయితే పవన్ కళ్యాణ్ సార్ ఈ మధ్యకాలంలో అరకు పర్యటనలో ఉన్నప్పుడే సింగపూర్లో వాళ్ళ కొడుకుకు అగ్ని ప్రమాదం అయ్యిందన్న ముచ్చట తెలిసింది కదా. దాంతో మానసికంగా చాలా ఒత్తిడికే గురైండు. మరి ఎవరైనా గురవుతారు కదా, ఎంతైనా కన్న తండ్రికి ఎంత పేగుబంధం ఎంతగానో ఉంటుంది. మరి ఆ కొడుకు అట్లా అగ్ని ప్రమాదంలో ఇరుక్కుంటే మాత్రం ఇక్కడ ఏమాత్రం సంతోషంగా ఉంటాడు, ఏమాత్రము పని మీద ఫోకస్ పెడతాడు. అయినా కూడా పబ్లిక్ ఇచ్చిన మాట కోసానికని తప్పని పరిస్థితులలో పవనాల్ సారు మొత్తానికైతే అటవీ పర్యటన అయితే బ్రహ్మాండంగా చేసిండు. ఇక దాని తర్వాత ఎంబటే జప్పున మళ్ళీ ఈ దేశాలకు కొడుకును చూడనికే పోయిండయ్యా. అయితే ఇటువంటి సమస్యలతోని మానసికంగా బాగా ఒత్తిడికి గురైనటువంటి పవనాల్ సారు ఇక కొడుకును డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళా ఇక ఎట్లో అట్లా హైదరాబాద్కి అయితే వచ్చిండు. కాకపోతే ఆయన బాగా అల్సరకు గురైండు, రెస్ట్ లేదు, రికామ్ లేకుండా పని చేసుడుతోని బాగా ఒత్తిడి, మెంటల్ టెన్షన్ పెరిగిందట. ఇక దీనికి తోడు అటవీ పర్యటనలో బాగా అలసిపోయి తిరిగినందుకు గాను నడుచుకుంటా పాదయాత్ర లెక్కన చేసినందుకు గాను నడుము నొప్పిస్తాం బాగానే పెరిగిందట. ఇక ఇటువంటి అనేక సమస్యలతోని ఓ పక్కన కొడుకు పానాపాయ స్థితి నుంచి బయటపడడు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ సారు ఆరోగ్యం మంచిగా లేకపోవడం, ఇక ఓపిక చేసుకున్న అన్నా లేజునోవా మేడం ఒక్కతే స్వయంగా తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా సంతోషంగా మొక్కులను అప్పచెప్పిందయ్యా. ఇక ఆ మాట అటు ఉంచితే ఇక ఇటు పక్కన క్యాబినెట్ సమావేశం ఏర్పాటయ్యే కదా. ఇంతలా పవనాల్ సార్కు పిలుపచ్చుడుతోని తప్పని పరిస్థితులల్లా ఇక లేవలేక కూసలేకుండా ఉన్నా కూడా ఇక మనం పోకపోతే మంచిగా ఉండదు, మళ్ళా మీదికించి మనం డిప్యూటీ సీఎం అయ్యే మనమే ఆబ్సెంట్ కొడితే ఎట్లా అని చెప్పి మొత్తానికైతే క్యాబినెట్ మీటింగ్లనైతే హాజరుపడ్డాడు. మీటింగ్లో హాజరుపడ్డాడు కానీ చాలా నీరసంగా దిగాలుగానే కనబడ్డాడట. ఇక క్యాబినెట్ సమావేశం గురించి ప్రభుత్వ సమాచార మంత్రిత్వ ఫోటోలు రిలీజ్ చేసిందయ్యా. ఇక ఈ ఫోటోల పవన్ కళ్యాణ్ కుర్చీ ఖాళీగా ఉన్నది. దీంతో అందరూ పవన్ కళ్యాణ్ సార్ క్యాబినెట్ సమావేశానికి రాలేదా అని ఆరాధీశుడు స్టార్ట్ చేసిళ్ళు. అయితే అధికార వర్గాలు మాత్రం పవన్ క్యాబినెట్ సమావేశానికి వచ్చిండని, అనివార్య కారణాలు ఆరోగ్య సమస్యల కారణంగానే ఉండలేకపోతోని జప్పున రిటర్న్ పోయిండని చెప్పి క్లారిటీగా ఇచ్చుకుంటూ వచ్చిళ్ళు. ఇక పవనాల్ సారు గతంలో కూడా అనారోగ్య కారణంతో 1-2 సార్లు క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. ఇక అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. ఇంకా అంతేందుకు ఆ పవనాల్ సార్కు సెలైన్ ఎక్కించిన పట్టి కూడా చేతికి అట్లనే ఉన్నది, అట్లనే క్యాబినెట్ మీటింగ్కి వచ్చిండు. ఇది చూసినటువంటి ఫ్యాన్స్ అన్న మేం బాగుండాలంటే మొదలు నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం మంచిగుంటే మాకు అంతకన్నా కావాల్సింది ఏమున్నది, నువ్వు నిమ్మతం అన్నా సంతోషంగా ఉండన్నా ఆరోగ్యం జాగ్రత్త అని గట్టిగానే పోస్టులు పెట్టుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ సార్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన ప్రతి ఒక్కరు.